ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పాలన? దుర్మార్గమైన పాలన. ఈ విధంగా ఇళ్ళ మీద దాడి చేయడం అనేది మన సంస్కృతి కాదు. అలాంటిది ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అనే వాళ్ళ మీద వదలుకోకుండా విపరీతమైన దాడులు చేయడం అనేది చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనకి ఇది ఒక నిదర్శనం. కానీ కూటమి నాయకులు అనేది ఏంటంటే మీరు చేశారు, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు చేశాము, ఎక్కడ చేశాము, ఎప్పుడు చేశాము? గత 5 సంవత్సరాలలో ఎక్కడైనా కానీ ఇళ్ళకెళ్ళి దాడులు చేయటం కానీ, సరే ఫలానా టీడీపీ కార్యకర్తని కొట్టడం అనేది జరిగిందా? లేదు. కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో విపరీతమైన దౌర్జన్యాలు, కొట్లాటలు, మరి మాట్లాడిన వాళ్ళనే జైల్లో పెట్టడం, విపరీతంగా టార్చర్ పెట్టడం, ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి లడ్డూలో కల్తీ చేశాడని చెప్పి. కానీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి ఇందులో నిజమేంటి? అది రాష్ట్రం మొత్తానికి తెలిసిందే కదా. క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవమే కదా. అది నువ్వు నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు. క్లీన్ చిట్ ఇచ్చిందని సిట్టే చెప్పింది, కోర్టే చెప్పింది. ఇంకా దాన్ని మళ్ళీ కూడా ఇక పందిని పట్టుకొని నంది నంది నందిని అని అంటారు, కుక్కను పట్టుకొని పంది 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 100కి 100 సార్లు ఇదే విధంగా మాట్లాడి అబద్ధాన్ని నిజం చేయాలనే భ్రమలో బతుకుతున్నారు ఈ కూటమి. కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఉంది? కూటమిలో అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది రిమోటు, ఇక పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ విషయంలో మెట్లు కడిగారు ఆ రోజు. ఈరోజు నిన్న మొన్న ఒక మాట అంటున్నాడు, సీఎం స్థాయి వ్యక్తి ఆ పని చేయించుండట్లే అని చెప్పి కూడా మాట్లాడు. ఏంటి డైవర్షన్? మళ్ళీ రేపు ఒక మాట మాట్లాడతాడు. మొన్న ఆ మెట్లు కడిగారు, నిన్న సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేయరు అని అన్నారు. మళ్ళీ రేపు ఇంకొక మాట మాట్లాడుతుంది. అతనికి మాట్లాడడం చేత కాదు, అతను ఒక నిలకడగల మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే కాదు నాకు తెలుసు.